ఓ రే అటు చూసావా, నాన్న చెప్పిన వెలుగురా. మోస్తావా? అది వేరురా. ఎంతో మంది ప్రేమించకుండానే చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ప్రేయసులు వాళ్ళు కూడా చచ్చిపోయారురా. ఆ లుక్ ఏంట్రా, అదే నిజం. కానీ షాజహాన్ గ్రేట్ రా. తన భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చరిత్రలో నిలిచిపోయాడు. లేదురా, అతను ఆమె ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించాడురా. ప్రేమలో అతివృష్టి అంటే అదే కాబోలు. 20,000 మంది కూలోళ్ళు 1000 ఏనుగులు న్యూస్ చేశారంట. ఇది కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. అంతా అయిపోయిన తర్వాత పనోళ్ళ వేళ్లు నరికేశారంట. ప్లాన్ వేసిచ్చాడే, వాడి కళ్ళు కూడా పీకేశారంట. అయ్యయ్యో, అందుకే దీని ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చేశారు. రే, ఇది అద్భుతాల్లో ఒకటిగా ఉండకూడదురా. మరి ప్రేమే మొదట అద్భుతంగా ఉండాలి. సరే, పిఎంతో మాట్లాడేద్దాం. చెప్పు తెగుద్ది. పిఎం కి ప్రేమకి ఏంట్రా సంబంధం? సర్లే, ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు కదా. నీకు తన్నులు గ్యారంటీ. సర్లేరా, ఈ ప్రేమ చిహ్నాన్ని చూసిన తర్వాత అయినా నీలో ప్రేమ పుడుతుందేమో చూస్తాను. సౌండ్ షేకు. ముంతాజ్ నిద్రపోతోంది. ఓ, నీ ముంతాజ్ ఎక్కడ నిద్రపోతోందో. తాజ్ మహల్ ఒక అద్భుతం అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ షాజహాన్ ముంతాజ్ మీద పెట్టుకున్న గాఢమైన ప్రేమ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకో 2 రోజులు నేను కన్యాకుమారికి చేరుకుంటాను నాన్న. మీరు కోరుకున్నట్టే నేను ఈ దేశాన్ని పూర్తిగా తిరిగి చూసినట్టు అవుతుంది. నేను చూడాలని మీరు కోరుకున్న ఆ వెలుగుని ఈరోజు నేను చూస్తానని నా మనసు పదే పదే చెప్తుంది నాన్న. కావేరి పని ఈ జమీందారు గారి ఇంట్లో ఉదయాన్నే మొదలవుతుంది. తనకు తోడుగా ఉండేది ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ పిట్టలు, తర్వాత ఈ బావి, సోపు, నొరగ, కూరగాయలతో ఈ పంజరంలోనే నిద్రపోయే వరకే పని చేస్తూనే ఉంటుంది. జమీందారు గారి తిరునాళ్ళలో వంటగది కాలిపోయి తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి పెంచి తనకు తోడు నీడగా ఉండేది ఈ బామే. ఆగండి ఆగండి, తొందరపడకండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇదిగో. పదరా వెళ్దాం. ఎరా సాకు, పైన ఎగిరేటప్పుడు మన ఊరి ప్లేన్ సగం ఆగిపోతే అప్పుడు మనం ఏం చేయాలరా? రాలేవాడే, కిందకి దిగేలోగా సెల్ రోజులు చేసేస్తాం కదా. ఆడు చూసావా మామా, అయ్యగారు ఫుల్ లోడ్ లో వస్తున్నారు. చేతులు పైకి లేపు. థ్యాంక్ యూ బాబు. మన దేశంలో ఉన్న తాగుబోతులకు పంచి ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలని రూల్ సరే గానీ ఇలా తిన్నగా వెళ్తే కన్యాకుమారి వస్తుందా? అది రానే రాదు, మనమే పోవాలి. వెళ్ళరా బాబు, మళ్ళీ పచ్చి జారిపోకుండా చూసుకో. టైమింగ్ సెన్స్ మా టైమింగ్ నీ పరువు పైన ఎంత బాగా కవర్ చేస్తున్నారు. తాగుపోతుంటే నేను నోరు గబ్బు కొడుతుంది అంటున్నాడు. రా వెళ్ళి కడుక్కుందాం. నోరు గబ్బు కొట్టడం లేదా ఏంటి? ఏంట్రా ఈరోజు టిఫిన్ ఈ చెరుకు మొక్కలేనా? ఎవర్రా వీళ్ళు? ఆగరా మావా,
మావా డబ్బురా. రే ఇతరుల బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? మూసే ఆ. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. రేయ్ ఆగరా. రేయ్ 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 ఆగరా రేయ్. పొద్దున్నే 5 గంటలకి వీధి కుక్కలు అదే పనికి అరిచాయన్నా. ఏంటా అని చూస్తే కుర్రాళ్ళతో కలిసి పారిపోతూ ఉన్నానా? ఎంతమంది? నలుగురన్నా. ఎవరు చూడలేదు కదా? ఒక్క నిమిషం ఉన్నానా? చెప్పరా, ఎవరు చూడలేదు కదా? లేరన్నా, ఎవరూ చూడలేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడేనా ఊరు పొలిమేరలో ఉన్న చెరువు తోటను దాటి వెళ్తున్నానన్నా. త్వరగా పోనీరా. కనిపించారన్నా? వదిలిపెట్టుకురా. పట్టుకో 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 పట్టుకో. మాచవరం రోడ్డు వైపు వెళ్తున్నారన్నా. దగ్గరకు వచ్చేసా, వస్తున్నా. బ్యాగ్ తీసుకుని వెళ్ళండిరా. అన్నా వాళ్ళు నలుగురు కాదన్నా, మొత్తం 6 అన్నా. 6. వస్తున్నా వస్తున్నా. ఆగండి. మిమ్మల్ని. ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళండి. ఏమండి నా తల పగని కత్తిని చూసి భయపడ పారిపోతున్నారు. మేము అసలే టెన్షన్ లో ఉన్నామండి, అందుకే భయపడ్డా. అందుకని ఇలాగ భయపడేది. భలే వాళ్ళే మీరు. ఎవరయ్యా బాబు మీరు? మమ్మల్ని చూస్తే అంత భయంగా ఉందేంటి? సరే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్. ఎక్కడున్నావన్నా? వస్తూనే ఉన్నాను రా. వాళ్ళు వెళ్ళిపోయారన్నా. త్వరగా పోనీ. హలో, తొందరగా రానా. దగ్గరకు వచ్చేసా. వెళ్ళారా? వాళ్ళు ఇటువైపు వెళ్ళారన్నా. ఎక్కువ ఉండనా, వాళ్ళని కారులో ఎక్కించి పంపించిన 2 కుర్రాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. వాళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే అమ్మాయి గారిని తీసుకెళ్ళింది ఎవరు, ఎక్కడ తీసుకెళ్లారన్న విషయం తెలుసుద్దన్నా. సంపతో నువ్వు వాళ్ళ వెతుకో, నేను ఏళ్ళ సంగతి చూస్తా. అలాగే రారా. సంపత్ వాడు వెళ్ళింది పోనీరా. సిల్వర్ కలర్ క్వాలిస్ 8593 నోట్ చేసుకో. 8593 రాసుకో. నా నిషిత కుర్రాళ్ళు ఒక కారులో తప్పించుకుని వెళ్ళారు. సంపత్ వాళ్ళ కోసం పంపించారు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు 2 కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళని పట్టుకుంటే విషయం తెలుస్తుంది. నా ఎవడి చేత ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకుండా ఉండు. ఊరుకోన్నా, అతిగారాబం చేసి దాన్ని చెడగొట్టారు. ఆ బైక్ మీద వెళ్ళేవాడు మాంసం కొట్టు జాగీర్ కొడుకు గోపాలన్న. వెళ్ళెక్కించుకొని ఎందుకు తిరుగుతున్నాడు రా? మరి ఊళ్ళో వాళ్ళు సహాయం చేయబట్టే కదా వాళ్ళు అలా ప్లాన్ చేశారు, అంతకు తెగించారు. పోనీ పోనీ పోనీ, త్వరగా పోనీ.